హలో, హాయ్, నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. మంచి స్టోరీ అని ఎందుకు అంటున్నానంటే, నిజంగా మంచి స్టోరీ, మనందరికీ అప్లికబుల్ అయ్యే స్టోరీ. సరే, అన్ని స్టోరీస్కి ఇలానే చెప్తుంది సౌజన్య అంటారా? నాకు అనిపించేవి, నేను చదివేటివన్నీ నాకు అలాంటివి తగులుతున్నాయి. ఎనీవేస్, ముచ్చట్లు ఆపి స్టోరీలోకి వచ్చేస్తా. అనగనగా ఒక ఊళ్ళో ఒక అతను, ఇది కొంచెం అంటే మరి పిల్లలకి చెప్పగలిగేలా ఉంటుందో లేదో ఐఎమ్ నాట్ ష్యూర్. యూ డిసైడ్ ఇట్. మీకు అనిపిస్తే పిల్లలకి చెప్పొచ్చు అంటే చెప్పండి. ఒక అతను అన్ని రకాలుగా, అంటే విపరీతంగా అప్పుల పాలైపోయి, ఇంకా ఈ లైఫ్లో నేనేం చేయలేను, నేను మళ్ళీ లేవలేను, నేను సక్సెస్ఫుల్ కాలేను అని చెప్పి మొత్తం అన్ని రకాలుగా ఓడిపోయి తన లైఫ్ని ఇంకా ఎండ్ చేసేసుకుందామని చెప్పి ఒక నదిలో అట్లా నడుచుకుంటూ పోతూ ఉంటాడనమాట. లోతు పెరుగుతూ ఉంటుంది, అయినా సరే అలానే వెళ్ళిపోతూ ఉంటాడు. అటు గబుక్కుని కొంతమంది చూస్తారు. చూసి వాళ్ళలో ఒక 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 గురువు ఉంటారు, ఒక స్వామి ఉంటారనమాట. ఆయన గబగబ పరిగెట్టుకుంటూ వచ్చి అతన్ని బయటకు లాగుతారనమాట. ఏంటి నువ్వు అసలు అట్లా వెళ్ళిపోతున్నావు, ఏంటి అసలు నీకేమైనా తెలుస్తుందో నువ్వు చేసేదేంటో అని చెప్పి అతను చేయి పట్టుకొని పక్కకి లాక్కొచ్చేసి ఒడ్డుకు తీసుకొచ్చేస్తారు. తీసుకొస్తే, ఎందుకు స్వామి, ఎందుకు నన్ను కాపాడారు? నేను నేను ఉండి కూడా ఏం చేయలేను, నేను కంప్లీట్గా గివప్ అయిపోయాను, లైఫ్లో నేనేం సాధించలేను, ఆల్రెడీ పీకల్లో తప్పుల్లో కూరుకుపోయాను, ఇంక నాకు ఇది తప్ప వేరే సొల్యూషన్ కనిపించలేదు లైఫ్లో అని చెప్పి అంటాడు. అంటే అలా కాదు రా అని చెప్పి అతను తీసుకుని ఒక చోటుకి వెళ్తారనమాట. సరే, కాస్త తినిపించి ఏదో కొంత తినిపించిన తర్వాత ఒక సేట్ దగ్గరికి తీసుకెళ్తారు. అతన్ని స్వామి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి వెళ్ళి ఇతను ఒక చోట కూర్చుంటాడు. ఆ స్వామీజీ వెళ్ళి అతను ఎవరైతే సేట్ ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి చెవిలో ఒక విషయం చెప్తాడనమాట. ఒక విషయం చెప్పంగానే సేట్, సరే అయితే అట్లయితే ఒక 2 లక్షల వరకు ఇవ్వగలుగుతాను అంటాడు. అంటే ఇతనికి ఏం అర్థం కాదు. ఇతను ఇట్లా చూస్తూ ఉంటాడు. మళ్ళీ స్వామీజీ వెళ్ళి మళ్ళీ సేట్ చెవిలో ఏదో చెప్తాడు. చెప్పంగానే, సరే ఒక 4 లక్షల వరకు అయితే ఓకే అని చెప్పి అంటాడు. ఆ తర్వాత మళ్ళీ విని స్వామీజీ అతని వైపు చూసి మళ్ళీ వెళ్ళి ఇంకొకటి చెప్తారనమాట. మళ్ళీ ఇంకొకసారి చెవిలో చెప్పంగానే అతను, సరే మీరు ఇన్ని చెప్తున్నారు కాబట్టి ఒక 10 లక్షలు చేసుకోండి, ఇంకా అంతకంటే కాదు, 10 లక్షలకైతే ఫైనలైజ్ చేసుకుందాం అంటాడు. ఇతనికి అర్థం కాదు. 2 లక్షలు అన్నాడు ఆయన, 4 లక్షలు అన్నాడు, 10 లక్షలు అంటుండు, ఏంటి అసలు ఏం చేస్తున్నారు, ఈయన ఏం చెప్తున్నారు, కాంపిటీషన్ నన్ను నమ్మేయట్లేదు కదా అని చెప్పి నాకు డౌట్ వస్తుంది. సరే, స్వామీజీ రాగానే ఇతను అడుగుతాడనమాట, ఏం చేస్తున్నారు స్వామి, ఆయన మీరు చెవిలో వెళ్ళి ఏదో ఒకటి చెప్పంగానే 2 లక్షలని 4 లక్షలని ఇట్లా పెంచుతూ పోతున్నాడు, ఏం జరుగుతుంది అంటే ఆయన అంటారనమాట, ఫస్ట్ నీ 2 కళ్ళు ఇస్తానని చెప్పాను, దానికి అతను 2 లక్షలు ఇస్తా అన్నాడు. ఆ తర్వాత ఒక కిడ్నీ కూడా ఇస్తానన్నాను, దానికి 4 లక్షలు అన్నాడు. తర్వాత మొత్తం నీ బాడీ పార్ట్స్ అన్నిటికీ 10 లక్షలు లెక్క కట్టాడు ఆయన అంటాడు. అంటే ఒక్కసారి ఇతనికి సౌండ్ ఉండదన్నమాట. రే, నేనేదో సరదాగా అనుకున్నాను, నన్ను నమ్మేస్తున్నాడు అని నిజంగా నేను నన్ను నమ్మకంగా పెట్టాడే అని చెప్పి అనుకుంటే, చూడు ఎంత విలువైనదో, నువ్వు ఊరికే ఫుక్కట్లో నువ్వు ప్రాణం తీసుకుందాం అనుకున్నావు, చూసావు ఎంత విలువైనదో, 10 లక్షలు వస్తాయి అని చెప్పి అంటాడు. అనగానే అప్పుడు తను రియలైజ్ అవుతాడనమాట. అరే నిజమే కదా అని చెప్పి స్వామీజీకి దండం పెట్టి, నాకు అర్థమైంది స్వామీజీ, మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు, నేను నా దగ్గర ఏముంది, నా దగ్గర ఉన్నది ఏంటి, దాని విలువేంటో తెలుసుకోలేక నేను అనవసరంగా దేవుడిచ్చిన ఈ శరీరాన్ని, దేవుడిచ్చిన ఈ శక్తిని ఖతం చేద్దాం అనుకున్నాను. బట్ మీరు నా కళ్ళు తెరిపించారు, నేను డెఫినెట్లీ ఇంకా లేస్తాను, నేను బాగా కష్టపడతాను, ఇంత ఒళ్ళొంచి పని చేస్తే ఖచ్చితంగా సాధించలేనిది ఏం లేదు, నేను మళ్ళీ లేస్తాను, డెఫినెట్లీ సక్సెస్ అవుతాను, తిరిగి వస్తాను మీ దగ్గరికి, నా అప్పులన్నీ క్లియర్ చేసి ఇంకో 10 మందికి ఉపాధి కల్పించే దిశగా నేను వెళ్తాను, అప్పుడే కనిపిస్తాను మీకు అంటాడు. అన్నట్లే అతను వెళ్తాడు, కష్టపడతాడు, 1 సంవత్సర కాలంలోనే అద్భుతంగా ఫ్లరిష్ అవుతాడు. మళ్ళీ వచ్చి స్వామీజీ కలిసి థ్యాంక్స్ చెప్తాడనమాట. చాలా చిన్న స్టోరీ అండి, బట్ ఇందులోంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం ఎంతసేపు అయిపోయింది, ఇంకా నేను ఒక ఫెయిలియర్, ఇంకా నాకు లైఫ్లో ఏం మిగలలేదు, చాలాసార్లు మనలో చాలామంది ఈ టైప్ ఆఫ్ పాయింట్ దగ్గరకు వచ్చి ఇంకేం మిగలలేదు అనే ఒక అండర్స్టాండింగ్కి వచ్చేస్తారు. ఇట్స్ నాట్ ఓవర్ అండి, ఇట్స్ నాట్ ఓవర్ టిల్ ఇట్స్ ఓవర్. అండ్ బై గాడ్స్ గ్రేస్ మీకు దేవుడిచ్చిన ఈ శరీరం, ఈ అవయవాలు ఇవన్నీ ఉన్నంతకాలం మీరు ఏది ఇది నేను చేయలేను అనేది ఏది ఉండదు. కావాల్సిందల్లా మీకు విల్ పవర్ ఉండాలి, మీకు ఆ చిత్తశుద్ధి ఉండాలి, నేను చేస్తాను, నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. సో ఎప్పుడు కూడా అది కోల్పోవద్దండి. మనకి లేనిది, లేకపోతే మనం సాధించలేనిది ఏది లేదు.
అండ్ ఎస్పెషల్లీ దేవుడిచ్చిన పాజిటివ్స్ ఎప్పుడైతే మనకి ఆ, కాళ్ళు చేతులు ఆడుతున్నంత కాలం మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పి పెద్దవాళ్ళు అంటారు కదా, ఇట్స్ 100% ష్యూర్ అండి. మనకి కాళ్ళు చేతులు ఆడుతున్నంత కాలం మనం ఎన్నిసార్లు పడిపోయినా సరే మళ్ళీ లేవచ్చు, డెఫినెట్లీ లేవచ్చు. లేవడమే కాదు, నడవచ్చు, పరిగెట్టచ్చు కూడా. మన సక్సెస్, మన గోల్ వైపు మనం ఖచ్చితంగా దూసుకెళ్ళచ్చు. సో ఎప్పుడు కూడా గివప్ చేయొద్దు, ఎప్పుడు గివప్ చేయొద్దు. గివప్ చేయాలి అనిపించినప్పుడల్లా ఒక్కసారి అద్దం దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు చూసుకోండి. అండ్ ప్రపంచంలో చాలామంది కంప్లీట్గా అంటే ఆ, కళ్ళు చూపు లేని వాళ్ళు, లేకపోతే కాళ్ళు చేతులు సవ్యంగా లేని వాళ్ళు, లేకపోతే ఒంట్లో ఏదో ఒక అనారోగ్యం ఉన్న వాళ్ళు, ఇట్లా ఎంతోమంది ఉన్నారండి. వీళ్ళెవ్వరు కూడా గివప్ చేయట్లా. దే ఆర్ ఫైటింగ్, దే కీప్ ఆన్ ఫైటింగ్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గోల్ వైపు వాళ్ళు ఏదైతే ఒకటి పెట్టుకుంటారో, ఏదైతే టార్గెట్ పెట్టుకుంటారో దాన్ని అచీవ్ చేయడానికి 100% ఇస్తారు. మరి అన్నీ బాగున్న మనం ఎందుకు గివప్ చేస్తున్నామని ఒక్క క్షణం ఆలోచించండి, వెంటనే మీ ఆలోచన మారుతుంది. సో ఎప్పుడైనా ఏదైనా వదిలేయాలి, ఇంక ఇది వేస్ట్ అనిపించినప్పుడు ఈ కథను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. నాకైతే బాగా నచ్చింది స్టోరీ. సో ట్రై టిల్ యూ సక్సీడ్. ఎప్పుడు కూడా గివప్ చేయాలనే ఆలోచన రానివ్వకండి. వర్షం స్టార్ట్ అవుతుంది, నేను వెళ్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ షేర్ డెఫినెట్లీ చేయండి, ఎందుకంటే మీకు కాకపోయినా మరెవరికైనా ఈ స్టోరీ కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా? బాయ్. సౌజన్య సైనింగ్ ఆఫ్.